మరో ప్రజా ప్రస్థానం మరో మైలురాయి దాటింది. షర్మిల పాదయాత్ర 2000 కిలోమీటర్లు దాటింది. 150వ రోజే 2000 కిలోమీటర్లు దాటడంతో వైఎస్ఆర్ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం రావికంపాడు దగ్గర వైఎస్ఆర్ జగన్ అభిమానులు పండగ చేసుకున్నారు. ఒకరినొకరు అభినందించుకున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రావికంపాడు బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం పుట్టిన నాయకుడు జగనన్న అంటున్నారు పశ్చిమ గోదావరి జిల్లా మహిళలు. ఆయన సీఎం అయ్యే వరకు ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ టీడీపీలతో పోరాడుతామంటున్నారు. షర్మిల గారు 2000 కిలోమీటర్లు నడిచారు. మాకు చాలా ఆనందంగా ఉన్నది. మా ఊరు వచ్చినందుకు జగనన్న సీఎం కావాలని కోరుకుంటున్నాము. మా ఓట్లను జగనాన్ని వేసి జగనాన్ని గెలిపించుకుంటాం. గారు అలాగే నడవటం చాలా ఆనందంగా ఉందండి. మాకు చాలా సంతోషంగా ఉందండి. ఏ మహిళలు కూడా ఇలాగ చేయలేరండి. అలాంటి సాహసం చేసి ఆ తల్లి అలాగ నడిచింది కాబట్టి ఆ కోరికలు నెరవేరాలని, మా కష్టాలు తీరాలని. చాలా మంది ముసలోళ్ళకి కూడా పింఛన్లు రావట్లేదండి. చాలా మంది బాధల్లో ఇరుకులు ఇబ్బందుల్లో ఉంటున్నామండి. మేము మా అన్ని కష్టాలన్నీ తీరుతారని మేము కోరుకుంటున్నామండి. జగన్ గారు కూడా బయటకు రావాలని. ఆ కుటుంబం కూడా 2000 కిలోమీటర్లు నడిచారండి. ఆమె గారికి ఇంకా ఓపిక సహనం ఆ దేవుడు ప్రసాదించాలని మేము కోరుకుంటున్నామండి. మాకు చాలా ఆనందంగా ఉందండి, గర్వంగా ఉందండి. 2000 కిలోమీటర్లు మా కాన్స్టిట్యూన్సీ చంద్రబాబు నియోజకవర్గం మా జిల్లాలో రావడం మా అందరికి చాలా ఆనందంగా ఉంది, చాలా గొప్పగా ఉంది, చాలా గర్వపడుతూ ఉన్నామని ఈ కార్యక్రమం జరుగుతున్నందుకు. ఇక్కడ షర్మిల 2000 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన ఆనందం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో స్పష్టంగా కనిపించింది. రాష్ట్ర ప్రజల కష్టాలు పోవాలని షర్మిల పాదయాత్ర చేస్తున్నారని షర్మిల పాదయాత్రలో పాల్గొన్న వెంకటయ్య అనే వైఎస్ఆర్ అభిమాని చెప్పారు. అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి సార్ అమ్మడి కూడా పాదయాత్ర చేసిన. ఎందుకంటే ఈ వానాకాలం, ఎండాకాలం, ఈ చలికాలం లెక్క అనకుండా షర్మిలమ్మ రోడ్డు మీద నడుస్తుంది కాబట్టి ఆమె వెంబడి ఈ కష్టకాలంలో పార్టీ అధికారంలోకి రావాలని, జగనన్న ముఖ్యమంత్రి కావాలని నేను కూడా ఒక కాలు ఉన్నా గానీ, చేతులు బొగ్గలు వచ్చినా గానీ, వీడికి ఎన్ని కట్టెలు మార్చినా గానీ నేను నడుస్తూనే ఉన్నా సార్. ఇది 5వ కట్టె సార్. ఎందుకంటే ఇవాళ ఆడిబిడ్డ, ఇవాళ రాజశేఖర రెడ్డి సార్ చనిపోయిండు, ఇవాళ జగనన్న జైల్లో పెట్టిండ్రు, ఇవాళ షర్మిలమ్మ ఎండాకాలం మండు టెండర్లో నడుస్తుంది అంటే ఇవాళ ఎవరైనా ప్రతి ఒక్కరూ ప్రాణం పోయినా సరే గానీ ఇలా ఆమెకు అండగా ఉండాలని అన్ని ఊర్లలో ఈ బ్రహ్మరథం పడుతున్నారు సార్ జనం. మరో ప్రజా ప్రస్థానం ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి ప్రాణవాయువులా పనిచేస్తుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఈ కుళ్ళు రాజకీయాలు, ఈ కుమ్మక్క రాజకీయాలతో జగనన్న జైల్లో పెట్టినప్పుడు పార్టీ పరిస్థితి కొంచెం అయోమయంగా ఉన్న పరిస్థితుల్లో షర్మిలమ్మ గారు ఈ ప్రజా సమస్యల మీద, ఈ కుమ్మక్క రాజకీయాల మీద ప్రజల దగ్గర పోయినప్పుడు విపరీతమైన స్పందన వస్తుంది. ఒక జిల్లాకు మించి మరొక జిల్లాలో ఆ స్పందనతో మాకు మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీ జగనన్న లోపలున్నా బయటున్న వైఎస్ఆర్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయం. జగన్ గారు సీఎం కావడం ఖాయం. షర్మిల ప్రభంజనంలో కాంగ్రెస్ టీడీపీలు కొట్టుకుపోతాయన్నారు వైఎస్ఆర్ అభిమానులు.